నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. గురువారం పాఠశాలలు పునఃప్రారంభించిన సందర్భంగా ప్రాథమిక పాఠశాల హన్మకొండ జిల్లా ఎలకతుర్తి బీసీ కాలనీలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్ పంపిణీ చేశారు. విద్యా సంవత్సరం 2025 నుంచి 26కు గాను విద్యార్థుల చేతికి పుష్పగుచ్చం ఇచ్చి ఎంఈఓ ఉపాధ్యాయ బృందం, అమ్మ ఆదర్శ కమిటీ బృందం పాఠశాలలోనికి స్వాగతం పలికారు. ఎంపీడీఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో లభిస్తున్న వసతులను, ఉచిత సౌకర్యాలను గ్రామ ప్రజలందరూ, తల్లిదండ్రులు వినియోగించుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక సాంకేతిక ఉపయోగించి IFE ప్యానెల్ బోర్డుల ద్వారా డిజిటల్ విద్యాబోధన, కంప్యూటర్ ఎడ్యుకేషన్ లభిస్తున్నందున తల్లిదండ్రులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు గమనించి తమ పిల్లలందరినీ 100% పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి చదువుల సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు తప్పనిసరిగా బడిహీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మరియు వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని తెలిపారు. సో మీ అందరికీ అంతా చెప్పండి, స్టోరీ చెప్తాను చిన్నగా. ఒకటి, ఈ పాఠశాలలో ఎందుకు జాయిన్ చేయాలి చూడండి. ఎందుకు అంటే ఇది ఒక బ్రాండెడ్ స్కూల్ మొదలలో. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత హార్డ్ వర్క్ ఎక్కడ చేయలేదు. అక్కడ చెప్తారు సార్, దానికి ఉదాహరణ ఏంటి? ఈ సంవత్సరము 14 సీట్లు అని అక్కడ 14 సీట్లు ఒక పూర్వ సీట్ ఎంతో సమానం ఎంత? 2 lakhs, 5 lakhs, 10 lakhs. ఎందుకు పూర్వ సీటు? అక్కడ క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ టీచర్, హాస్టల్ అన్ని సర్వం ఇస్తారు. చాలా మంది పేరెంట్స్ మా పిల్లలకు భవిష్యత్తు ఉంటారని పూర్వ సీట్ సాధించాలి, ఎక్కడికో ఉంటారు పేరెంట్స్ కూడా. కానీ ప్రభుత్వ పాఠశాల 14 సీట్లు వచ్చాయంటే ఒక రికార్డ్. ఇంత విషయంకు ప్రధానమంత్రి మేడం వాళ్ళ అసిస్టెంట్ టీచర్ నలుగురిని పేరు ఇంత విషయం తెలుసా? చాలా మంది లెక్చర్లు, టీచర్లు ఎగ్జామ్ రాయించారు. అప్పుడు మా యొక్క రాయించారు, మా స్కూల్ టీచర్లు ఉంటాయి, మేమైతే మా బడికి వచ్చేసుకోవాలి ప్రోత్సహించారు. కానీ టీచర్ గారు మన ముఖ్యం కాదు, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మంచి భవిష్యత్తు. పిల్లలు కానీ ఒక మంచి ఎఫిషియన్సీ స్కూల్ చదువుకుంటే ఒక మంచి కలెక్టర్, డాక్టర్, టీచర్ అవుతారు. ఈ స్కూలే కానీ ఇంకా మెరుగైన స్కూల్, భద్రత ఉంటుంది, హాస్టల్ ఉంటుంది, తెలిస్తే సోషల్ వెల్ఫేర్ సీట్ వచ్చినట్టు ఎంత అదృష్టం. ఇక బాగా వెళ్ళండి పిల్లగాల గురించి టెన్షన్ వెళ్ళదు. సో దయచేసి ఈ ముచ్చట మీ అందరు గ్రామంలో చెప్పి 15,000, 30,000, 50,000 పెట్టి ప్రైవేట్ లో లభించిన కన్నా ఇక్కడ లభించండి. ఇది ఉదాహరణ. అది మీరే ఒక్కొక్కరు వాళ్ళు పిల్లలకి యాడ్ చేయాలి. పేరెంట్స్ బాగా చెప్పాలి. కళ్ళకు ఎందుకు జాయిన్ చేయాలి, ఎందుకు వరకు ఎందుకు 30,000, 40,000 ఈ చిన్న వయసులో డబ్బు తగ్గడానికి ఆ 40,000 దాచుకుంటే బంగారం కొంచెం జాగ్రత్త అది మీ పిల్లగాని ఇంటర్వ్యూ అయ్యేసరికి కోర్టు పడుతున్నామా? కోర్టు ఆలోచించాలి. అంత డబ్బు ఖర్చు పక్క నెంబర్ రాసుకో. నేను హామీ ఇస్తున్నాను. ఇది స్కూల్ గురించి. ఇంకా స్కూల్ ఎలా ఉంటుందంటే ఇది మంచి భోజనం. నేను ఎప్పటికీ భోజనం చేస్తాను. రుచికరమైన భోజనం మన మంచిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ప్రోగ్రామ్స్ బాగా కండక్ట్ చేస్తారు. మండలంలో 35 పాఠశాలలున్నా, పెద్ద పెద్ద స్కూళ్ళున్నా బీసీ దానికి ఎందుకు? ఈ స్కూల్ నమ్మకం బ్రాండెడ్ మంచి ఫీల్డ్. కాబట్టి తల్లిదండ్రులు